అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గాండ్ల మమత అనే ఆమెని లవ్ చేసే ప్రశాంత్ అనే వ్యక్తి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అమ్మాయిని టెస్ట్ చేసి హాస్పిటల్ యాజమాన్యం ఆమె అక్కడే స్పాట్ బ్రాడ్ డెడ్ అయిందని చెప్పి నిర్ధారించడం జరిగింది. దీనిపై వారి నాన్న చిన్న భూమయ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని వారి పేరెంట్స్కి కూడా తెలియకుండా వాళ్ళ ఎవరైతే లవర్ ఉన్నాడో ప్రశాంత్ ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసిన తర్వాత ఆ విషయం ఎవరికి తెలియకుండా పారిపోవడం జరిగింది. అతనిపై మాకు అనుమానం ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇంకా అతను మా అధీనంకి రాలేదు. ఆమె యొక్క లవర్ ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో అతన్ని మేము అధీనంకి తీసుకున్న తర్వాత అతన్ని ఎంక్వైరీ చేసి మరి ఏం జరిగిన నిజానిజాలన్నీ రాబడతాం. ఆమె ఎక్కడ చనిపోయింది సార్? ఈమె ఇక్కడే బాన్స్వాడలో చైతన్య కాలనీలో రూమ్ తీసుకొని ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చి అడ్మిట్ చేసినట్టు మనకు ఈ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రైమరీ సమాచారం ఏంటంటే అమ్మాయి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ వ్యవహారం జరుగుతుంది. దాంట్లో పెళ్లి చేసుకోమని చెప్పి అడిగినట్టు తను ఇంకా టైం పడుతుందని చెప్పి ఆ విషయంలో ఇద్దరి మధ్యలో గొడవ జరిగిందని వాళ్ళ ఫ్రెండ్ ద్వారా మనకు సమాచారం అందింది. ఇంకా పూర్తి వివరాలు ఈ ప్రశాంత్ వస్తే ఏం జరిగిందనేది తెలుస్తుంది. దాంట్లో ఆమె ఉరేసుకొని చనిపోయినట్టు ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్పిండని చెప్పి చెప్తున్నాడు. కానీ అది ఎంతవరకు అనేది నిజం అనేది మనం ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రైమరీగా సస్పిషియస్ కింద మనం కేసు నమోదు చేయడం జరుగుతుంది. అతన్ని ప్రశాంత్ని అదుపులోకి తీసుకున్న తర్వాత నిజానిజాలు ఏంటనే తెలుస్తుంది. ఆమె రూమ్లో చనిపోయిందా లేకుంటే హాస్పిటల్లో వచ్చినాక చనిపోయింది? హాస్పిటల్ వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ ఆమెని పల్స్ చెక్ చేస్తే పల్స్ లేదు, ఈసీజీ తీసి బ్రాడ్ డెడ్ అని చెప్పి నిర్ధారించడం జరిగింది. మన వాళ్ళ బ్రదరు ఏమంటారు ఘాటు పడ్డాయని చెప్పేసి గొంతు కోయడం అన్నట్లేదు. అది మనకు సూసైడ్ అంటే హ్యాంగింగ్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా ఘాట్లు పడి ఉన్నాయి. చిన్నితో కానీ మనము వేసుకుంటే బెడపైన ఘాట్లు ఉన్నాయి, ఆ ఘాట్లు కనబడుతుంది. ఇంకా మిగతా శరీరం పైన ఎటువంటి ఘాట్లు అనేవి లేవు. ఏం జరిగింది అనేది మనకు ప్రశాంతను అడిగితేనే మనకు తెలుస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.